Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 19th current affairs in detail. కొద్దిగా పని ఉంటే ఇంటికి రావాల్సి వచ్చిందండి. ఒక 2-3 డేస్లో మళ్ళీ డిజిటల్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నార్థన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, 32nd మీటింగ్ ఆఫ్ ద నార్థన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి అధ్యక్షతన ఉత్తర జోనల్ కౌన్సిల్ మీటింగ్ హర్యానాలోని ఫరీదాబాద్లో నవంబర్ 17th జరిగింది. ఎన్నవ మీటింగ్ అంటే 32nd మీటింగ్, 32వ ఉత్తర జోనల్ కౌన్సిల్ మీటింగ్. ఇక్కడ ఫస్ట్ జోనల్ కౌన్సిల్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. మనకి పాలిటీలో జోనల్ కౌన్సిల్ గురించి చదువుతాం. జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాచ్యుటరీ బాడీస్, అంటే చట్టబద్ధమైన సంస్థలు. ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ముఖ్యంగా బార్డర్ స్టేట్స్, పంజాబ్, రాజస్థాన్, ఇటువంటి బార్డర్ స్టేట్స్ లైక్ ఇన్ఫిల్ట్రేషన్, టెర్రరిజము, అలానే ముఖ్యంగా మెనీ నేషనల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాయి, సమస్యలు. సో ఇటువంటి సమస్యలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసము, ఈ డిఫరెంట్ స్టేట్స్కి వచ్చే ఇష్యూస్ని పరిష్కరించడం కోసము జోనల్ కౌన్సిల్స్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం దెన్ ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఐడియాని తీసుకొని వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ గారు తెచ్చిన ఈ ఐడియా, ఈ జోనల్ కౌన్సిల్స్ ముఖ్య ఉద్దేశం నేషనల్ ఇంటిగ్రేషన్ని బలోపేతం చేయాలి, జాతీయ సమైక్యతను, ఈ వివిధ రాష్ట్రాలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ రాష్ట్రాల పునర్విభజన చట్టం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద ఏర్పాటైనవే ఈ జోనల్ కౌన్సిల్స్. ఇవి ఒక విధంగా చెప్పాలి అంటే స్టాచ్యుటరీ బాడీస్, అంటే చట్టబద్ధమైన సంస్థలు. గుర్తుపెట్టుకోండి, ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఇది ఒక చట్టం ద్వారా, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటు చేసినవి కాబట్టి ఇవి స్టాచ్యుటరీ బాడీస్, జోనల్ కౌన్సిల్స్. ఇండియాలో 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్కి కొన్ని రాష్ట్రాలను కొన్ని గ్రూప్స్గా చేసి కొన్ని కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటివి 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. నార్థన్ జోనల్ కౌన్సిల్, సదరన్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్. 5 జోనల్ కౌన్సిల్స్. అయితే ఈ 5 జోనల్ కౌన్సిల్స్ కాకుండా నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు, ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఒక సపరేట్ కౌన్సిల్ ఉంది, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. అయితే ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అనేవి ఈ 5 జోనల్ కౌన్సిల్స్ పరిధిలోకి రావు. దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డజంట్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ 5 జోనల్ కౌన్సిల్స్. ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసము సపరేట్గా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 ద్వారా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ 5 జోనల్ కౌన్సిల్స్ విషయానికి వస్తే, ఈ 5 జోనల్ కౌన్సిల్స్ విషయానికి వస్తే నార్థన్, సదరన్, ఈస్టర్న్, వెస్టర్న్, సెంట్రల్. ఈ 5 జోనల్ కౌన్సిల్స్కి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. వీటికి చైర్మన్గా హోమ్ మినిస్టర్ ఉంటారు. ఇక ఈవెన్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా, అంటే చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టరే వ్యవహరిస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 5 జోనల్ కౌన్సిల్స్కి అలానే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే యూనియన్ హోమ్ మినిస్టర్. మరి ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి అధ్యక్షతన 32nd మీటింగ్ ఫరీదాబాద్లోని హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగింది. మరి ఇక్కడ వేరియస్ ఇష్యూస్ని, వివిధ రకాల అంశాలని చర్చించడం జరిగింది. రాష్ట్రాలు ఎదుర్కొంటా ఉన్న ఇష్యూస్, ఇటీవల ఢిల్లీ బ్లాస్ట్ తీసుకుంటే, మన ఢిల్లీలో జరిగిన, ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో, అటువంటి బ్లాస్ట్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అటువంటి విషయాల్ని, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఢిల్లీ వద్ద జరిగిన ఎర్రకోట బ్లాస్ట్స్ని పరిశీలిస్తే దానికి ఒక పేరు పెట్టారు, వైట్ కాలర్ టెర్రరిజం. అది టెర్రర్ బ్లాస్ట్గా భావించి వైట్ కాలర్ టెర్రరిజం అంటే మనకి ఎకానమీలో వైట్ కాలర్ జాబ్స్ అని ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ అంటే కొద్దిగా హై రేంజ్ జాబ్స్, అంటే బాగా చదువుకొని జాబులు ఉంటాయి కదా, వాటిని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. అక్కడ ఆ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్స్లో ఈవెన్ కొంతమంది డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి, అటువంటి టెర్రర్ బ్లాస్ట్లని వైట్ కాలర్ టెర్రరిజం బ్లాస్ట్స్ అంటారు. ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇక ఫరీదాబాద్లో హోమ్ మంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన జరిగిన ఈ జోనల్ కౌన్సిల్ మీటింగ్ హైలైట్స్ తెలుసుకోవాలి. ఇక ఈ జోనల్ కౌన్సిల్స్ విషయానికి వస్తే చైర్మన్గా హోమ్ మినిస్టర్ ఉంటారు.
దీనికి వైస్ చైర్మన్గా, ఒక్కొక్క జోనల్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా అందులో మెంబర్స్గా ఉండే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు రొటేషన్ బేసిస్ మీద. రొటేషన్ బేసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్థన్ జోనల్ కౌన్సిల్ తీసుకుంటే ఈ నార్థన్ జోనల్ కౌన్సిల్లో నార్థన్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో నార్థన్ స్టేట్స్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అలానే ఢిల్లీ, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్, అలానే మరో 2 యూనియన్ టెరిటరీలైన జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఓవరాల్గా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. మరి వీటికి ఎక్స్ అఫీషియో వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు? చైర్మన్గా హోమ్ మినిస్టర్ అయితే వైస్ చైర్మన్గా ఇందాక చెప్పుకున్నట్టు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాలకి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ యొక్క చీఫ్ మినిస్టర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు రొటేషన్ బేసిస్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన నార్థన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కి ఈ ఇయర్కి వైస్ చైర్మన్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. అంటే రొటేషన్ పద్ధతిన, రొటేషన్ బేసిస్లో. సో చైర్మన్ అయితే హోమ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక హైలైట్స్ చూస్తే ఏం డిస్కస్ చేశారు అంటే ఉమెన్స్ సేఫ్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది, మహిళల భద్రత గురించి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేశారు. అలానే కోఆపరేటివ్ సెక్టార్, కోఆపరేటివ్ రంగాన్ని బలోపేతం చేయడానికి కోఆపరేషన్ మినిస్ట్రీ, ఈ సహకార మంత్రిత్వ శాఖ 57 రకాల చర్యలు తీసుకొనింది. ఉదాహరణకు ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ని కంప్యూటరైజ్ చేయాలి, ఈ ప్రైమరీ వ్యవసాయ సంఘాలను వీటిని డిజిటలైజ్ చేయాలి. అలానే కొత్తగా 3 జాతీయ స్థాయి కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అలానే త్రిభువన్ సహకార యూనివర్సిటీ, భారతదేశంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం త్రిభువన్ సహకార యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు, దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. ఇక ఈ జోనల్ కౌన్సిల్స్ మీటింగ్ విషయానికి వస్తే ఈ జోనల్ కౌన్సిల్స్ పనితీరు కూడా మెరుగుపడిందని చెప్పవచ్చు. 2004 నుంచి 2014తో పోల్చుకుంటే 2014 నుంచి 2025 మధ్య వీటి యొక్క పనితీరు, ఈ జోనల్ కౌన్సిల్స్ మీట్ అయ్యేది, జోనల్ కౌన్సిల్ సమావేశాలు పెరిగాయి. 2004 నుంచి 2014తో పోల్చుకుంటే 2014 నుంచి 2025 ఈ మధ్యన ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలు అనేవి 2.5 టైమ్స్ పెరిగాయి. అంటే ఎక్కువగా తరచుగా మీట్ అవుతూ ఉన్నాయి. సో తద్వారా వీటి పనితీరు మెరుగవుతూ ఉంది అని చెప్పవచ్చు. సో ఇది 32nd నార్థన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, హర్యానా, ఫరీదాబాద్. నెక్స్ట్ వన్, యువ ఏఐ ఫర్ ఆల్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ కోర్స్ని లాంచ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ స్థాయి ఉచిత కృత్రిమ మేధస్సు లెర్నింగ్ కోర్స్ని లాంచ్ చేసింది. దాని పేరే యువ ఏఐ ఫర్ ఆల్. యువ ఏఐ ఫర్ ఆల్ ఇది ఇండియా ఏఐ మిషన్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఈ యువ ఏఐ ఫర్ ఆల్ అనేది ఒక ఫ్రీ నేషనల్ ఏఐ లెర్నింగ్ కోర్స్. ఇది ఇండియాలో ఉన్న అందరికీ యాక్సెసిబులే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4.5 అవర్స్. ఈ కోర్సు వ్యాలిడిటీ, ఈ కోర్సు ఎన్ని గంటల పాటు ఉంటుందంటే 4.5 గంటలు ఉంటుంది. 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో భాగంగా ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ నేషనల్ ఏఐ లెర్నింగ్ కోర్సుకు వెళ్ళేసి కొన్ని ఫౌండేషనల్ ఏఐ స్కిల్స్ని, కొన్ని కృత్రిమ మేధస్సుకు సంబంధించిన నైపుణ్య శిక్షణకు సంబంధించిన కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. మరి ఇది ఎక్కడ అవైలబిలిటీ, ఎక్కడ ఇది లభిస్తుంది అంటే ఈ యువ ఏఐ ఫర్ ఆల్ అనేది కొన్ని ప్లాట్ఫామ్స్, కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఉదాహరణకు ఐగాట్ కర్మయోగి, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లలో, అంటే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఈ విద్యాసంస్థకు సంబంధించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో ఈ కోర్సుని పొందవచ్చు. వన్స్ ఎవరైతే ఈ కోర్సు ఉచితంగా నేర్చుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము, ఆబ్జెక్టివ్, ఈ యొక్క యువ ఏఐ ఫర్ ఆల్ లక్ష్యం ఏం పెట్టుకున్నారు అంటే ఇండియాలో 1 కోటి మంది పౌరులకు ఉచితంగా ఈ కృత్రిమ మేధస్సు నైపుణ్య శిక్షణను ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. టు ఎంపవర్ 1 crore సిటిజన్స్ విత్ ఫౌండేషనల్ ఏఐ స్కిల్స్ అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. దిస్ ఈజ్ అబౌట్ యువ ఏఐ ఫర్ ఆల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఏఐ మిషన్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియా ఏఐ మిషన్. నెక్స్ట్ వన్, పీడిఎస్ అభిప్రాయాన్ని సేకరించడానికి ఏఐ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఏదైతే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో ఇండియాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఉచితంగా సబ్సిడైజ్డ్ గ్రైన్స్, అంటే ఏంటి, ఈ ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తుంది సబ్సిడీ రేట్లతోనే.
సో అటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ విధంగా అమలు అవుతా ఉంది అని చెప్పేసి అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్స్, అభిప్రాయాలను కలెక్ట్ చేసుకోవడం కోసం, సేకరించుకోవడం కోసము సెంట్రల్ గవర్నమెంటు ఆశా అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ని, ఆశా అనే ఒక కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి గారు లాంచ్ చేశారు. ఆశా అంటే ఇక్కడ అన్న సహాయత హోలిస్టిక్ ఏఐ సొల్యూషన్. ఆశా అంటే అబ్రివేషన్, అన్న సహాయత హోలిస్టిక్ ఏఐ సొల్యూషన్. మరి ఇందులో భాగంగా ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే ప్రతి నెల కూడా పీడిఎస్ కింద మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. సెంట్రల్ గవర్నమెంటు జాతీయ ఆహార భద్రత చట్టం 2013ని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ప్రతి నెల కూడా ఎవ్రీ మంత్ ఈ పీడిఎస్ కింద ఇచ్చే ధాన్యాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, సరిగా అందుతున్నాయా లేదా, వీటి క్వాలిటీ సరిగా ఉందా లేదా అని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎవ్రీ మంత్ 20 lakh ప్రజల నుంచి ప్రతి నెల కూడా వీలైతే 20 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి ఈ ఆశా ప్లాట్ఫామ్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. మరి సుప్రీంకోర్టు పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది క్లియర్ కట్గా, రైట్ టు ఫుడ్ అనేది ఈ ఆహారం పొందడం అనేది ఒక ఫండమెంటల్ రైట్లో భాగము, ఆర్టికల్ 21లో భాగము. ఆర్టికల్ 21 ఏమని చెప్తుంది, రైట్ టు లైఫ్లో ఇది ఒక అంతర్భాగము రైట్ టు ఫుడ్ అని చెప్పేసి పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. మరి ఇప్పుడు ఈ ఆశా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించి దాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయబోతూ ఉన్నారు. ఇక అలానే ఈ పీడిఎస్ పనితీరును మెరుగుపరచడం కోసము, దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా డెవలప్ చేయడం కోసము మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, మరికొన్ని డిజిటల్ వేదికలను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి బండారన్ అనే ఒక 360. ఈ బండారన్ 360 డిజిటల్ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశము ఈ పీడిఎస్ యొక్క సప్లై చైన్ని, ఈ పీడిఎస్ని బలోపేతం చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి, పారదర్శకతను, సమర్థతను తీసుకురావాలి అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. ఇండియాలో పీడిఎస్ అంటేనే గుర్తు రావాల్సింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది బ్రిటిష్ కాలం నుంచే ఉంది. అయితే 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. 1997లో. ఇక 2000లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 1997లో ఎందుకు తెచ్చారు అంటే ఈ పీడిఎస్ వ్యవస్థను ఇంకా పకడ్బందీగా బలోపేతంగా అమలు చేయాలి. ఇక 2000 డిసెంబర్ 25న 2000 సంవత్సరం డిసెంబర్ 25న ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అంటే పూర్ ఫ్యామిలీస్, ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇంకా పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, అంటే ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు. అటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను ఆదుకోవాలి అంటే అంత్యోదయ అన్న యోజన అనే స్కీమ్ని డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన కింద ఒక కుటుంబానికి 35 kgల సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్, ఒక కుటుంబానికి 35 kgల ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ఇది పీడిఎస్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో NFSA 2013 అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ప్రభుత్వం నుండి పౌరులకు సేవలను పొందేందుకు వాట్సాప్లో మీ సేవను లాంచ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇటువంటి సర్వీసెస్ని సిటిజన్స్కి ఈజీగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, ఈజీగా అందించడం కోసము వాట్సాప్లో మీ సేవ సర్వీసెస్ని లాంచ్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ లాంచెస్ మీ సేవ ఆన్ వాట్సాప్ ఫర్ ఈజియర్ యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్. మరి ఇందులో హైలైట్స్ ఏమున్నాయంటే దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణ సిటిజన్స్కి చాలా అద్భుతమైన గవర్నమెంట్ సర్వీసెస్ అందించాలి. ఈ ప్లాట్ఫాము కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తుంది, ఏఐ ప్లాట్ఫామ్ ఇది. ఇందులో భాగంగా 40 డిపార్ట్మెంట్స్కు చెందిన 40 శాఖలకు చెందిన 580కి పైగా గవర్నమెంట్ సేవలు అందించడం జరుగుతుంది. 580+ గవర్నమెంట్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. అలానే సిటిజన్స్ ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో 8096 58096 అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మనకి అవసరమైన సర్వీసెస్ అందించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనమిత్ర అనే వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ సర్వీస్ని లాంచ్ చేసింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ సర్వీసెస్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. మనమిత్ర ఇది అటువంటిదే, మనమిత్ర లాంటిదే. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ సర్వీసెస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద నేమ్ ఆఫ్ మనమిత్ర. మరి ఇప్పుడు తెలంగాణ లాంచ్ చేసిన మీ సేవ ఆన్ వాట్సాప్ ద్వారా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్,
ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఆన్లైన్లోనే చెల్లించవచ్చు, అది కూడా వాట్సాప్ ద్వారా. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలో 6వ అతిపెద్ద పేటెంట్ దాఖలుదారుగా ఇండియా. డాక్టర్ జితేంద్ర సింగ్, యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే పేటెంట్ ఫైలింగ్ విషయంలో, పేటెంట్స్ అంటే ఇది ఒక మేధో హక్కు. పేటెంట్ అంటే మనం ఏదైనా ఒక నవల రాసామనుకోండి, ఆ నవల పైన మనం కనుక పేటెంట్ పొందినట్టయితే దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టడానికి ఉండదు. పేటెంట్ అంటే మనకి హక్కులు ఉంటాయి. సో అటువంటి పేటెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏ కంట్రీలోనైనా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కావాలి, రీసెర్చ్ ఇన్నోవేషన్, నూతనాత్మకత ఆవిష్కరణలు అభివృద్ధి కావాలి అంటే పేటెంట్ ఫైలింగ్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. పేటెంట్స్ ఎక్కువ ఫైల్ చేస్తున్నామంటే ఏంటి, దాని అర్థము ఆ దేశంలో సాంకేతిక వ్యవస్థ చాలా బలంగా ఉంది, యంగ్ ఎంటర్ప్రిన్యూర్స్, యంగ్ ఇన్నోవేటర్స్ బాగా వస్తూ ఉన్నారని అర్థము. ఇప్పుడు వరల్డ్లో ఇండియా ఈ పేటెంట్ ఫైల్ విషయంలో, ఈ పేటెంట్స్ని మనము దాఖలు చేస్తూ ఉన్న విషయంలో ఇండియా 6th ప్లేస్లో ఉంది వరల్డ్లో. ఇక చూసుకుంటే మరి ఇది డేటా ఎవరిచ్చారు అంటే, యుఎన్కు చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ప్రత్యేక ఏజెన్సీ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు ఇండియా 6th ప్లేస్ ఉంది అంటే మరి ఇది ఏ ఇయర్కి సంబంధించి అంటే 2024కి సంబంధించి. 2024లో ఇండియా సుమారుగా 64,000కు పైగా పేటెంట్స్ని ఫైల్ చేసింది. ఇండియా ఫైల్డ్ మోర్ దాన్ 64,000 పేటెంట్స్ ఇన్ 2024. మరి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2024లో అత్యధికంగా పేటెంట్స్ను ఫైల్ చేసిన కంట్రీ అంటే చైనా. 2024లో 1.8 మిలియన్ పేటెంట్స్ని ఫైల్ చేసింది. సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది. థర్డ్ జపాన్. ఇక ఇండియా తీసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా ఇండియా 38th ప్లేస్లో ఉంది. ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక ఏజెన్సీ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది 1967లో ఏర్పాటైంది. 1967లో ఆ వైపో రిలీజ్ చేసే, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్లో కూడా మనము 38వ స్థానంలో ఉన్నాం. సో దిస్ ఇస్ అబౌట్ పేటెంట్ ఫైలింగ్స్ ఇన్ 2024. నెక్స్ట్ వన్, ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026. ఇండియాలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, యువత ఉద్యోగం చేసే స్థితిలో ఉందా? భారతదేశంలో యూత్ ఏదైతే ఉందో, యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్కి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయా లేదా, నైపుణ్య స్కిల్స్, ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళు ఉద్యోగాన్ని చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేదాన్నే ఎంప్లాయబిలిటీ పొటెన్షియల్ అంటారు. వీళ్ళు ఉద్యోగాన్ని చేయడానికి రెడీగా ఉన్నారా లేదా, వీళ్ళకి సమర్థత ఉందా లేదా అనేదాన్ని ఎంప్లాయబిలిటీ పొటెన్షియల్ అంటారు. మరి అటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ భారతదేశంలో ఎంతమంది యువత ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్కి సంబంధించి ఫైండింగ్స్, వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఇక ఈ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది యాన్యువల్ రిపోర్టు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో చేసే ఒక సర్వే. దీన్ని ప్రిపేర్ చేసేది CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అలానే AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలానే మిగతా కొన్ని సంస్థలు ETS, AIU అండ్ ట్యాగ్డ్ అనే కొన్ని సంస్థలు ఎవ్రీ ఇయర్ ఇది సర్వేని నిర్వహిస్తారు. సర్వేని ఎలా నిర్వహిస్తారంటే, స్టూడెంట్స్ నుంచి, గ్రాడ్యుయేట్స్ నుంచి, పట్టభద్రుల నుంచి, ఉద్యోగాలు ఎవరైతే ఇస్తూ ఉంటారో ఎంప్లాయర్స్, కంపెనీల నుంచి డేటాను కలెక్ట్ చేస్తారు. మరి ఈ సర్వే ఏం చెప్తా ఉంది అంటే, ఇండియాలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఎంప్లాయబిలిటీ పొటెన్షియల్ అంటే భారతదేశంలో ఉద్యోగాలు చేయడానికి యువత ఎంతమంది రెడీగా ఉన్నారు అంటే 56.35% ఎంప్లాయబిలిటీ ఉంది ఇండియాలో. ఇక ఇందులో ఉన్న హైలైట్స్ తీసుకుంటే ఎంప్లాయబిలిటీ పెరుగుతూ ఉంది అని చెప్పింది రిపోర్టు. 54.8% ఉండే గతంలో, ఇప్పుడు 56.35%కి పెరిగింది ఎంప్లాయబిలిటీ సామర్థ్యము. ఇక అత్యధికంగా ఎవరు ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎంప్లాయబిలిటీ పొటెన్షియల్ ఉమెన్, మహిళలు పురుషులతో పోల్చుకుంటే ఉమెనే ఎక్కువగా రెడీగా ఉన్నారు. 54% ఉమెన్, మెన్ వచ్చేసి 51.5%. ఇక మరి ఎక్కువగా ఏ రంగంలో ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి అంటే కంప్యూటర్ సైన్స్ రంగంలో 80%, IT ఇంజనీరింగ్ విభాగంలో 78%. అంటే ఏంటి, ఉద్యోగాల కల్పనలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తూ ఉంది, ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఇక స్కిల్స్కి ఎక్కువ విలువ ఇస్తూ ఉన్నారు ఈ కంపెనీలు. మన డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ల కంటే కూడా మన స్కిల్స్కే, మన నైపుణ్యానికే విలువ ఇస్తూ ఉన్నారు. స్కిల్ ఉంటే నీకు డిగ్రీ లేకపోయినా ఉద్యోగం ఇస్తూ ఉన్నారు, అది దీని అర్థము. ఇక అలానే గిగ్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతూ ఉంది. గిగ్ ఎకానమీ అంటే నిన్నే మనం తెలుసుకున్నాం, ఈ ఆన్లైన్ ఫ్రీలాన్స్ వర్కర్స్
ఈ గిగ్ ఎకానమీ అనేది బాగా పెరుగుతూ ఉంది, బూమ్ అవుతూ ఉంది. గిగ్ ఎకానమీ 38% పెరిగింది, 38% పెరిగింది. ఇంకా ఏమని చెప్తా ఉందంటే ఈ రిపోర్టు 2030 కల్లా టెన్స్ ఆఫ్ మిలియన్స్ గిగ్ వర్క్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. అంటే కొన్ని మిలియన్ల స్థాయిలో గిగ్ వర్కర్లు పెరుగుతారు. అలానే ఇంటర్న్షిప్స్కి, ప్రాక్టికల్ లెర్నింగ్కి డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది. ఇంటర్న్షిప్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే మనము కాలేజీల్లో చదివే చదువు కాకుండా కొన్ని ఇండస్ట్రీలకు వెళ్ళి రియల్ టైంలో వర్క్ నేర్చుకుంటాం, దాన్నే ఇంటర్న్షిప్ అంటారు. ఇప్పుడు 92.8% ఆఫ్ ద స్టూడెంట్స్, 92.8% విద్యార్థులు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసమే చూస్తూ ఉన్నారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్కి మొగ్గు చూపుతూ ఉన్నారు. దిస్ ఇస్ అబౌట్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026. ఇక నెక్స్ట్ టాపిక్, రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక. 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సబ్మిట్ చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 280, మన పాలిటీలో ఆర్టికల్ 280 చదువుతాం. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి కేంద్ర ప్రభుత్వం పన్నులు ఏ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు పన్నులు ఎంత మేరకు పంపిణీ చేయాలి అనే దానిపైన సిఫారసులు ఇస్తుంది ఈ ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ విల్ రికమెండ్ అబౌట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ బై ద సెంటర్ టు ద స్టేట్స్. మరి ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగరియా. మరి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్. 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అంటే వైవి రెడ్డి. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. మరి అసలు ఇప్పుడు ఈ ఫినాన్స్ కమిషన్ వ్యాలిడిటీ వచ్చేసి 5 ఏళ్ళు ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను పన్నులు ఏ స్థాయిలో పంపిణీ చేయాలి అని చెప్పేసి సిఫారసులు, రికమెండేషన్స్ ఇస్తుంది. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 16th ఫినాన్స్ కమిషన్ 2023 డిసెంబర్ 31న 16th ఫినాన్స్ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 2025 అక్టోబర్ 31లోగా యాక్చువల్లీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉండింది. బట్ దాని టైం పీరియడ్ని, దాని వ్యాలిడిటీ 1 నెల రోజుల పాటు పొడిగించింది. మరి ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నివేదిక అందజేయడం జరిగింది. దీన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా పార్లమెంట్ ముందుకు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి ఏం చెప్తా ఉన్నారు, ఇంకా ఈ రిపోర్ట్కి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ రాలేదు. వన్స్ పార్లమెంట్ ముందుకు పెట్టిన తర్వాత, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతనే ఏ రాష్ట్రాలకు ఎంత నిధులు వస్తాయనేసి అర్థమవుతుంది. యాక్చువల్లీ సౌదరన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇటువంటివి ఏమంటున్నాయంటే మేము జనాభాను బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, జనాభా నియంత్రణ మేము బలంగా అమలు చేస్తూ ఉన్నాం, కాబట్టి మాకు జనాభా ప్రాతిపదికన, పాపులేషన్ కంట్రోల్ బేసిస్ పైన, జనాభా నియంత్రణ ప్రాతిపదికన మాకు ఈ బడ్జెట్ అలొకేషన్స్, బడ్జెట్ కేటాయింపులు చేయండి. అంతేకాకుండా అలా కాకుండా జనాభా ప్రాతిపదికన ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఈ బీహార్ లాంటి రాష్ట్రాలలో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు జనాభా నియంత్రణను కట్టడి చేయడం లేదు. నువ్వు జనాభా ఆధారంగా వాళ్ళకి కనుక ఎక్కువ నిధులు ఇస్తే మేము జనాభా నియంత్రణ చేపడతా ఉన్న మా సదరన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతామని చెప్పేసి ఎప్పటి నుంచో వీళ్ళు వాపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటే అసలు 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది? 14th ఫినాన్స్ కమిషను కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వాలని, పంపిణీ చెయ్యాలి అని చెప్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘం కూడా అదే చెప్పింది. ఇక 15వ ఆర్థిక సంఘము ఏమని చెప్పింది? స్టేట్స్కి 41% ట్యాక్స్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. కొత్తగా ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్కి 1%. సో ఈ రెండింటినీ కలిపితే 42% పన్నుల వాటాను ఈ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వాలని చెప్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేసింది. మరి ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ ఇంకా ఏం సిఫారసు చేసిందనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. మరి 16th ఫినాన్స్ కమిషన్ వ్యాలిడిటీ ఎప్పటి నుంచి వీటి రికమెండేషన్స్, దీని సిఫార్సులు అమల్లోకి వస్తాయంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు దీని సిఫార్సులను అమలు చేస్తారు. 2026 ఏప్రిల్ 1 టు 2031 మార్చ్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది వీటి రికమెండేషన్స్కి. ఇక 15th ఫినాన్స్ కమిషన్ తీసుకుంటే 15th ఫినాన్స్ కమిషన్ మేరకు చూసుకుంటే ఈ 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మన తెలుగు రాష్ట్రాలకు ఎంత పన్నులు వచ్చాయి అది చూసుకుంటే 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 15th ఫినాన్స్ కమిషన్ వ్యాలిడిటీ. మరి ఈ 15th ఫినాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్కు 2.28 lakh crore పన్నులు వచ్చాయి, ట్యాక్సెస్ వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది. తెలంగాణకైతే 1.19 lakh crore
ట్యాక్స్ని తెలంగాణకి పంపిణీ చేసింది, డిస్ట్రిబ్యూట్ చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్. ఇక ఇవాళ క్వశ్చన్ చూద్దాం. ఒకటి గరుడా ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. గరుడా ఎక్సర్సైజ్ 2025 ఇది ఏ దేశాల మధ్య జరుగుతూ ఉన్న ఎక్సర్సైజ్? ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఎన్నవ ఎడిషన్. కానీ నిన్న అడిగిన క్వశ్చన్, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని 1971లో లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఇండియా నుంచి 13 ఉన్నాయి, 13 ఉన్నాయి. ఇక ఒమన్ యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో 2025 నుంచి 2029 కాలానికి గాను జాయిన్ అయింది. 2025 నుంచి 2029 కాలానికి గాను చేరింది. నెక్స్ట్ వన్, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ 2.0. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ 2.0 పైన జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా లాంచ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ 2.0. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటే మనం ఏదైనా ఒక యాంటీబయాటిక్స్ని విపరీతంగా వాడినట్టయితే కొంతకాలానికి మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఇక ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నా వాటికి లొంగదు. అంటే విపరీతంగా ఈ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ ఉంటాయి కదా, మనము ఈ యాంటీబయాటిక్ ఔషధాలు కనుక ఎక్కువ యూజ్ చేసినట్టయితే ఇక ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ ఔషధాలకు లొంగదు. సో దీన్నే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరూ ఫేస్ చేస్తూ ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్. ఎందుకంటే విచ్చలవిడిగా హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ ఉన్న యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో ఇష్టానుసారం పడేస్తూ ఉంటారు. వాటర్లో పడినప్పుడు అవి కలిసిపోయినప్పుడు అక్కడ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా ఈ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటుంది, అభివృద్ధి చేసుకుంటుంది. మరి యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ని ఎదుర్కోవాలి అంటే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ దాన్ని ఎదుర్కొనే సామర్థ్యము. ఆ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ 2.0 పైన ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ని జేపీ నడ్డా గారు లాంచ్ చేశారు. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే ఏఎంఆర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ 2.0 2025 to 2029 2025 నుంచి 29 కాలానికి గాను దీన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో హైలైట్స్ ఏంటిది అంటే ఏం చెప్తుందంటే ఇది ఈ ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి. ఈ ఆరోగ్య వ్యవస్థల బలోపేతంలో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి. అలానే ఈ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అలానే ఇండియాలో లేబొరేటరీ కెపాసిటీ, ఈ పరిశోధనశాలల సామర్థ్యాన్ని పెంచాలి. అలానే మన ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం తీసుకురావాలి అని చెప్పేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ 2.0 2025 to 2029 ఇది చెప్తోంది. ఇక దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు, నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ జరుగుతూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అవగాహన వారము 18 నుంచి నవంబర్ 24 వరకు జరుగుతూ ఉంది. అక్కడ దీన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద 3D కాంక్రీట్ ప్రింటెడ్ మిలిటరీ ఇన్సిగ్నియా ఎంట్రన్స్ ఆర్చ్. ఇండియాలో 3D ప్రింటింగ్ అనేది ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఈ 3D ప్రింటింగ్ను ఉపయోగించి మిలిటరీకి అవసరమైన నిర్మాణాలు, మిలిటరీకి అవసరమైన స్ట్రక్చర్స్ని డెవలప్ చేయొచ్చు, నిర్మించవచ్చు. ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద 3D కాంక్రీట్ ప్రింటెడ్ మిలిటరీ ఇన్సిగ్నియా ఎంట్రన్స్ ఆర్చ్ని ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ చూస్తే మీరు ఇది టైగర్ షేప్లో ఉంది. దీని ముఖద్వారం ఎంట్రన్స్ టైగర్. ఇది ఒక ఆర్మీ స్ట్రక్చర్, మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ఒక నిర్మాణము. మరి దీన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే హైదరాబాద్కు చెందిన ఒక డీప్ టెక్ కంపెనీ సింప్లీఫోర్జ్. హైదరాబాద్కు చెందిన సింప్లీఫోర్జ్ అనే కంపెనీ ఐఐటి హైదరాబాద్ సహకారంతో దీన్ని డెవలప్ చేసి నిర్మించడం జరిగింది. ఇది అతిపెద్ద 3D కాంక్రీట్ ప్రింటెడ్ మిలిటరీ ఇన్సిగ్నియా ఎంట్రన్స్ ఆర్చ్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి బంగ్లాదేశ్లో ఉన్న ఒక లోకల్ ట్రిబ్యునల్, బంగ్లాదేశ్ లోకల్ న్యాయ వ్యవస్థ మరణశిక్ష విధించింది, డెత్ పెనాల్టీ విధించింది. ఆ కోర్ట్ ఏది అంటే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇన్ ఢాకా. అది ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికి మరణశిక్ష విధించింది. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే పేరు చూస్తేనే ఇదేదో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అనుకుంటారు. కాదు, జస్ట్ ఇదే ఒక బంగ్లాదేశ్ యొక్క లోకల్ ట్రిబ్యునల్. మరి ఎందుకు ఆమెకి మరణశిక్ష విధించింది అంటే 2023లో బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ నిరసనలు చేశారు, ఆందోళనలు.
అప్పుడు ఆ ఆందోళనని బంగ్లాదేశ్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వము ఆ స్టూడెంట్స్ ఆందోళనని అణచివేసింది. చాలామంది మరణించారు. ఇది క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ, ఈ ప్రజలపైన చేసిన ఒక మానవత్వం పైన చేసిన ఒక నేరము అని చెప్పేసి ఆమెకి మరణశిక్ష విధించడం జరిగింది. బట్ దీన్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఐక్యరాజ్య సమితి దీన్ని వ్యతిరేకించింది. మేము మరణశిక్షల్ని ఎంకరేజ్ చేయము, మరణశిక్షల్ని ప్రోత్సహించమని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్ గారు ప్రకటించారు. మరి ఇక్కడ బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ఈమె పార్టీ ఏది అంటే అవామీ లీగ్. ప్రస్తుతం ఈమె బంగ్లాదేశ్లో లేదు, ఇండియాలో తలదాచుకుంటా ఉంది. షీఈ్ ఇన్ ఎక్సైల్ నౌ. నెక్స్ట్ వన్, వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025. క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 ఇయర్ గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 సంవత్సరానికి గాను ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ. మరి ఆ వర్డ్ వచ్చేసి పారాసోషల్. ఆ వర్డ్ ఏది అంటే పారాసోషల్. ఇక్కడ పారాసోషల్ అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే, మనం జనరల్గా సోషల్ మీడియాలో ఏదైనా ఎవరైనా సెలబ్రిటీస్ మ్యారేజెస్ జరిగినా, లేదంటే ఎవరికైనా ఏమైనా వాళ్ళకి ఏదైనా చెడు జరిగినా అదేదో మనకే చెడు జరిగిపోయింది అన్నట్టు మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము. లేదంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా కూడా మనకి మంచి జరిగినట్టు, వాళ్ళ పెళ్లి జరిగినా మన ఇంట్లో పెళ్లి జరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే ఒక విధంగా ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం. ఈవెన్ దో హీఈస్ అన్ అన్నోన్ పర్సన్, అతను ఎవరో మనకు తెలియకపోయినా మనము వాళ్ళతో కనెక్ట్ అవుతాం బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఈ వర్డ్నే పారాసోషల్ అంటారు. దీని అర్థమే ఈ పారాసోషల్ అర్థమే ఇది. సో ఈ పారాసోషల్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకటించింది. నెక్స్ట్ వన్, FIH ఉత్తమ అంపైర్గా రఘు. ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 2025 ఇయర్ గాను ఉత్తమ పురుష అంపైర్గా ఇండియాకు చెందిన హాకీ అంపైర్ రఘు ప్రసాద్ గారిని ప్రకటించింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH బెస్ట్ మేల్ హాకీ ఎంపైర్గా ఇండియాకు చెందిన రఘు ప్రసాద్ని సెలెక్ట్ చేసింది. 2025 ఇయర్ గాను ఈయన సెలెక్ట్ అయ్యాడు. ఇక మహిళల విషయంలో ఈ ఉమెన్స్ కేటగిరీలో బెస్ట్ ఉమెన్ హాకీ ఎంపైర్గా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అర్జెంటీనాకు చెందిన ఇరిన్ ప్రెసెన్కీకి ఫీమేల్ అంపైర్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ATP ఫైనల్స్ 2025 టెన్నిస్ ట్రోఫీ. ఈ ATP ఫైనల్స్ టెన్నిస్ ట్రోఫీ 2025 విజేతగా ఇటలీకు చెందిన టెన్నిస్ స్టార్ జన్నిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ స్టార్, ప్రపంచంలోనే నంబర్ 1 పురుషుల టెన్నిస్ స్టార్ స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ పైన విజయం సాధించి ఇటలీకు చెందిన జన్నిక్ సిన్నర్ టైటిల్ గెలుపొందాడు. మరి ఇక్కడ ATP ఫైనల్స్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే ఇది ఇటలీలోని టూరిన్ సిటీలో. ఇక వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ పురుషులలో అంటే గుర్తుపెట్టుకోండి, స్పెయిన్కి చెందిన కార్లోస్ ఆల్కరాజు. జన్నిక్ సిన్నర్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇతను ఒక రికార్డ్ సృష్టించాడు. వరుసగా 2 ఏళ్ల పాటు ATP ఫైనల్స్ టైటిల్ని ఒక్క సెట్టు కూడా ఓడిపోకోకుండా టైటిల్ గెలుపొందిన ఫస్ట్ ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు జన్నిక్ సిన్నర్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. 32nd నార్థన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, హర్యానా. యువ AI ఫర్ ఆల్ ఫ్రీ నేషనల్ AI లెర్నింగ్ కోర్స్. PDS అభిప్రాయాన్ని సేకరించడానికి AI ప్లాట్ఫామ్ ఆశా సెంట్రల్ గవర్నమెంట్. వాట్సాప్లో మీ సేవా సర్వీసెస్ని లాంచ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్. ప్రపంచంలో 6వ అతిపెద్ద పేటెంట్ దాఖలుదారుగా ఇండియా. ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026. రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ 2.0పై జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి JP నడ్డా. భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద 3D కాంక్రీట్ ప్రింటెడ్ మిలిటరీ ఇన్సిగ్నియా ఎంట్రన్స్ ఆర్చ్ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ప్రారంభించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఢాకా. క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా పారాసోషల్ అనే పదం. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH ఉత్తమ హాకీ మేల్ ఎంపైర్గా ఇండియాకు చెందిన రఘుప్రసాద్. ATP ఫైనల్స్ 2025 టెన్నిస్ ట్రోఫీ విజేత ఇటలీకు చెందిన జన్నిక్ సిన్నర్. దట్స్ ఇట్.
These are today's current affairs. We'll meet you next time and thank you everyone.